హాయ్ హలో నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. మంచి వంకాయలతో సూపర్ హెల్దీ రెసిపీ అండి. చాలా సింపుల్ టిప్స్తో ఈరోజు చేయబోతున్నాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. వంకాయ మెంతి కూర అండి. ఈ సీజన్లో మెంతాకు చాలా వస్తుంది. ఏ కూరగాయలో వేసినా సూపర్గా ఉంటుందండి. అలా ఇదొక మంచి కాంబినేషన్. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చపాతీలోకి, రైస్లోకి, దేంట్లో అయినా అద్భుతంగా ఉంటుందండి. ఈ రెసిపీ చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒకసారి అయితే లైక్ చేయండి. నచ్చితే బాగుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. పొడుగు నల్ల వంకాయలు ఉంటాయి కదా, అవి తీసుకున్నానండి. ఒక 1/2 kg ఇలా పొడుగు పొడుగ్గా తరిగి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టాను. కనరెక్కకుండా ఉంటుంది. ఎప్పుడు కానీ ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలండి. నేనైతే మెంతి కూర ఒక పెద్ద కట్ట తీసుకున్నా అండి. అది కూడా ఆల్మోస్ట్ 1/2 kg కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక కడాయి తీసుకున్నాను. కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ తక్కువే పడుతుంది, ఎందుకంటే మనం 1/2 kg తీసుకున్నాం కాబట్టి తక్కువ ఆయిలే వేసానండి. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు వేసుకొని మంచిగా వేపుకోవాలండి. ఆవాలు చిట్పట్లాడేంత వరకు వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత కొంచెము వెల్లుల్లిపాయలు కచ్చిపచ్చగా దంపి వేసుకోవాలి. ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి వేసానండి. చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. కొంచెం కరివేపాకు కూడా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెము పచ్చిమిర్చి అయితే చాలా స్పైసీగా ఘాటుగా ఉన్నాయండి. చిన్న పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గుంటాయి కదా, అవి చాలా స్పైసీగా ఉన్నాయి. ఒకటే పచ్చిమిర్చి తీసుకున్నాను. తీసుకొని పొడుగ్గా ఉన్నాయి కాబట్టి ముక్కలు ముక్కలుగా కట్ చేశానండి. కొంచెం పసుపు వేసేసి ఇలా లైట్ గా ఫ్రై చేసుకొని ముందుగా మెంతాకు వేసుకోవాలి. మెంతాకు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడే ఉప్పు వేయద్దు. ఉప్పు వేయకుండా తాలింపులో మెంతాకు చక్కగా మగ్గిపోయే వరకు, ఇలా అయ్యేంత వరకు వేంపుకోవాలి. ఇలా తాలింపులో వేంపడం వల్ల చేదు అనేది తగ్గుతుందండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు వేసేసుకొని దీనిపైన ఇప్పుడు కారం వేసేసుకోవాలి. రుచికి సరిపడా కారం వేసుకోండి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ కారం వేసాను. కారం వేసేసి అంతా ఒకసారి కలిపేద్దామండి. ఇలా కలిపిన తర్వాత మనము మూత పెట్టి చక్కగా మగ్గించుకోవాలి. ఇప్పుడు కలపడం ఈ టైంలో మాత్రం స్టవ్ హైలో పెట్టాలండి. ముక్కలన్నీ చక్కగా వేడెక్కేంత వరకు చక్కగా వేంపుతూ ఉండాలి. చూసారా, ఇలా అయిన తర్వాత స్టవ్ కొంచెం తగ్గించేసి సిమ్లోకి మార్చేసి మూత పెట్టేసుకోవాలి. ముక్కలు వేడెక్కక ముందు మనం మూత పెడితే సరిగా ఉడకవండి. వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టిన తర్వాతనే మూత పెట్టి ఇలా వంకాయ ముక్కల్ని మగ్గించాలి. చూసారా, చక్కగా మగ్గిపోయాయి. ఒక 3-4 నిమిషాల సమయంలో మగ్గిపోయాయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను. ఒక 1/2 టీ స్పూన్ అయితే ఉప్పు వేసానండి. ఇదే టైంలో ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అది కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసాను. వేసేసి అంతా చక్కగా కలిపేసి మళ్ళీ కాసేపు మూత పెట్టి మగ్గించాలండి. మధ్యలో అయితే ఫ్లేమ్ హైలో పెట్టొద్దండి. ఇంకా మనం స్టార్టింగ్ లో వంకాయలు వేంపినప్పుడు మాత్రమే హైలో ఉండాలి. కర్రీ మొత్తం సిమ్లో పెట్టి చేయాలండి. ఉప్పు, ధనియాల పొడి వేసిన తర్వాత కూడా హైలో పెట్టొద్దు, సిమ్లోనే పెట్టి 1 నిమిషం పాటు మగ్గిస్తే కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీర కూడా చల్లేసుకోవచ్చండి. గుప్పెడు ఎక్కువ వేస్తే సూపర్గా ఉంటుంది. కొత్తిమీర జల్లేసుకొని అంతా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారా, ఎంత సింపుల్గా మనం ఈ కర్రీ ప్రిపేర్ చేసాము. టేస్ట్ మాత్రం మెంతికూర వేసాం కదా, భలే టేస్టీగా ఉంటుందండి. లంచ్ బాక్స్లోకైనా, చపాతీకైనా, పూరీకైనా, రైస్లోకైనా బాగుంటుంది. దీని పక్కన సాంబార్ కానీ, రసం కానీ ఉందనుకొని ఇంకా అమోఘంగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి అయితే ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ సీజన్లో ఫ్రెష్ మెంతాకు వస్తుంది కాబట్టి ఈ మెంతికూర ఎక్కువ దొరికినప్పుడే ఈ రెసిపీని ట్రై చేయండి. సూపర్ టేస్టీ రెసిపీ అండి. అమోఘమైన రుచి, అస్సలు మిస్ కాకండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తెల్ల వంకాయలు అయినా బాగానే ఉంటుంది, కానీ ఈ నల్ల వంకాయలు త్వరగా మగ్గిపోతాయి. చాలా మెత్తగా సాఫ్ట్గా కర్రీ భలే ఉంటుందండి.
చూసారు కదా ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.